శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటి అనంటే సాయిబాబా వారి యొక్క ఆలయంలో పూజలు, పునస్కారాలు. కానీ వాస్తవంగా అది కాదండి. వ్యాస పౌర్ణమిని మనము గురు పౌర్ణమిగా పూజించుకుంటూ ఉంటాం. అయితే వ్యాస పౌర్ణమి అనంటే వ్యాసుల వారు పుట్టినరోజా అంటే అది కూడా కాదండి. మనందరికీ తెలిసినటువంటి వ్యాసుల వారు ఎక్కడైతే ఉన్నారో ఆయన 28వ కృష్ణ ద్వైసంపాయనుడుగా మనం కొలుస్తూ ఉంటాము. వ్యాసము అనంటే వ్యాస పీఠము. ఆ పీఠాన్ని ఆ రోజు మనం పూజించడం జరుగుతుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఒక్క విభాగంలో కూడా గురువులను విశేషంగా పూజించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి స్వామివారు యోగ నిద్ర నుండి బయటికి వచ్చి సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చొని సకల వేదాలని శాస్త్రాలని కూడా కాంతి సరోవరం అనేటువంటి హిమాలయాలకు దగ్గరగా ఉండేటువంటి కాంతి సరోవరంలో సప్త ఋషులకి కూడా ఆయన మౌన వ్యాఖ్యంతోనే అంటే గట్టిగా మాట కూడా మాట్లాడకుండా జ్ఞాన జ్యోతిని ప్రసరించినటువంటి రోజు ఈ యొక్క రోజు. అలాగే విశేషంగా ఈ యొక్క వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుల వారు పుట్టినటువంటి రోజు. అలాగే మనకు దత్తాత్రేయ స్వామి వారు తన యొక్క శిష్య పరంపరకి ఒక్కొక్కళ్ళుగా నిర్ణయించి వారికి బాధ్యతలు అప్పగించినటువంటి రోజు. కేవలం మన ఒక హిందూ ధర్మంలోనే కాదండి, జైన మతంలో అలాగే బౌద్ధ మతంలో కూడా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు విశేషంగా వాళ్ళ యొక్క శిష్యులకు వారు చేయాల్సినటువంటి దిశానిర్దేశాలు ఇచ్చినటువంటి రోజు కూడా. మనందరికీ తెలిసినటువంటి ఈ యొక్క 24వ తీర్థంకర మహావీర కూడా జైన మతానికి సంబంధించి వారి యొక్క శిష్య బృందానికి ఈ యొక్క దిశానిర్దేశం చేసినటువంటి రోజు కూడా ఈ యొక్క గురు పౌర్ణమి. ఏమిటేమిటో చెప్తున్నారండి. వ్యాస పౌర్ణం అంటారు, గురు పౌర్ణం అంటారు, మధ్యలో సాయిబాబా గారికి పూజించొద్దంటారు, దక్షిణామూర్తి వచ్చాడంటారు, ఇవన్నీ మాకెందుకండి అంటారు. అసలు ఆ రోజున ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందికి తలెత్తుతుంది. ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి విషయాన్ని చెప్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనందరికీ కూడా మొట్టమొదటి గురువు ఎవరో వారిని ఆ రోజు పూజించాలి. సో వెంటనే అందరికీ క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. మొట్టమొదటి గురువు అంటే ఎల్కేజీలో జాయిన్ అయిన తర్వాతకి టీచరా, లేకుంటే ఫస్ట్ క్లాస్ టీచరా, నాకు బాగా చెప్పిన టీచరా, నచ్చిన టీచర్ కాదండి. మనందరికీ కూడా మొట్టమొదటి గురువు మన అమ్మ. కాబట్టి అమ్మ యొక్క పాదాలు కడగడం, వీలైతే ఆ రోజున మీ తల్లిగారి యొక్క పాదాలు ఏదైనా ఒక మట్టిలో, అది పుట్టమన్నా లేకుంటే ఎర్రటి మట్టిలో ఒక బేసిన్లో పోసి వాళ్ళ పాదాలు పెట్టి ఆ పాదాలు కడిగి ఆ నీరంతా కూడా వంపేసి ఆ మట్టి అంతా కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటారు, అంటే దానికి కాస్త జల్లెడలాగా చేసి అలా వచ్చినటువంటి దాన్ని నిత్యము కూడా కాస్త సంపెంగ నూనె, ఇంకొంచెం వీలైతే సింధూరం లాంటివి తీసి పెట్టుకుంటే మంచిది. ఇది ఎక్కడి చోద్యం అండి. తల్లిగారు కాలు గడిగి ఆ మట్టి తలకు పెట్టుకుంటే పుణ్యం అంటారేంటి అని అంటే ఖచ్చితంగా చెప్తున్నా, మీకేవైనా సరే జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషాలు, దుర్దోషాలు, అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు కూడా పోతాయి. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి మన పెద్దలు మనకు చాలా రుజువు చేశారు. ఎలా అంటే తల్లి స్నానం చేయించగానే కాళ్ళ మీద నీళ్లు పోసుకొని ఆ యొక్క కాళ్ళ దగ్గర ఉన్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు. ఇలా చేయడం వల్ల వీరి యొక్క జాతక దోషాలు, పిల్లవాడికి బాలారిష్ట దోషాలు ఉంటే పోతాయని. కాబట్టి అలా చేస్తే మంచిది. తర్వాతకి మీకెవరైతే గురువులు ఉంటారో, అంటే మీకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువు. అసలు గురువు అంటే అందరికీ తెలవని విషయం ఏంటంటే అంధకారంలో ఉన్నటువంటి వాడికి వెలుగు చూపించేటువంటి వాడే గురువు. ఒకసారి ఒక గురువు గారి దగ్గర శిష్యుడు వెళ్ళాడట. వెళ్ళి గురువుగారు దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడిని చూడాలనుకుంటున్నా, నాకు దేవుడు కనిపించట్లేదు అని అన్నాడట. అన్నప్పుడు అవునా నాయన, అందరూ వెళ్ళిన తర్వాత కలువు అన్నారు. అందరూ వెళ్ళిన తర్వాతకి ఈ రూమ్లో ఒక లైట్ ఉంది, రాత్రి సమయం అది, లైట్ బంద్ చేయి అన్నారు. బంద్ చేసిన తర్వాతకి గురువుగారు నాకేం కనిపించట్లేదండి అన్నారు. వెంటనే ఆ లైట్ వెయ్యి అన్నాడట. వెయ్యగానే ఇప్పుడు కనిపిస్తుందండి, ఇంతకి దేవుని చూపిస్తానంటే ఆ వెలుతురే దేవుడు అని చెప్పారట. అంటే మనకున్నటువంటి జ్ఞాన జ్యోతి ఏదైతే ఉందో అదే భగవత్ స్వరూపం. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క గురువుని వెలుతురుగా మన పురాణాల నుంచి కూడా చూడడం జరుగుతుంది. అంటే మీకేదైనా ఒక దిశా నిర్దేశం చేసేటువంటిది ఏదైనా ఉంటే కూడా అది గురువులు మాత్రమే చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి, చిన్నప్పుడు మీ టీచర్లు ఎవరైతే బాగా కొట్టారో వాళ్ళకి ఆ రోజు మీకు తోచినటువంటి దుస్తులు కానీ, వీలైనంత వరకు మీకు తోచినటువంటి వారికి ఏదైనా ఇష్టమైన తినేది ఉంటే తిండి పదార్థాలు కానీ, బట్టలు కానీ
ఆ రోజు మీరు దానం చేయండి. అయ్య బాబోయ్! మా స్కూల్ ఎక్కడో అండి ఆయనకేం చేస్తాం అనుకుంటే లేదా వదిలేయండి. అవేవి చేయలేకపోతే వారిని కనీసం కలిసి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేయండి. అబ్బే! ఇవాళ రేపు అవన్నీ ఎక్కడ కుదురుతాయండి. అది కూడా కుదరదా? అ అధమంలో అధమం. వారికి ఫోను చేసి ఒకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువుగారు. మీరా రోజు నన్ను కరెక్ట్‌గా కొట్టి, తిట్టి, సబుద్ధి నేర్పించడం వల్లే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అని చెప్పి ఒక్కసారి మాట్లాడండి. వాళ్ళెంత ఆనందంగా ఫీల్ అవుతారంటే, నిజంగా వాడిని ఎంత దారుణంగా కొట్టాను నేను. చాలా సార్లు ఇంత శిక్షించినా ఈరోజు వాడు మంచి ఉన్నత స్థితికెళ్ళి, అబ్బా! గురువుగారు మీ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పాడని కంట నీరు పెట్టుకుంటాడు. అది గురువంటే. తల్లి, గురువు ఇద్దరు వేరు కాదండి. అందుకే గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గురువులని మీరు ఎవరైనా సరే గురువులు తిట్టినా, గురువుల పాదాలు పట్టే అవకాశం వచ్చినా, గురువు ఒక నిమిషం మాట్లాడుతుంటే ఎంత పనున్నా పక్కకు పెట్టి వినండి. మీకు విపరీతమైనటువంటి జ్ఞాన జ్యోతి కలుగుతుంది. అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.